మనం ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ని పరిశీలన చేస్తున్నాం. ఒకటి అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏం ఉండాలి? వీరి డేట్ ఆఫ్ బర్త్లో 3, 5, 6లు ఏమైనా ఉన్నాయా? అలా ఉంటే కొంత బెటర్గా ఉంటుంది లైఫ్. అది చూద్దామండి. వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 17, 11, 1978లో 3, 5, 6లు గనక ఉంటే ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో అందులో నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. 3, 5, 6లు ఉంటే మరి ఉన్నాయేమో చూద్దాం. 3 లేదు, 5 లేదు, 6 లేదు. అసలు ఈ 3, 5, 6లు ఎందుకు ఉండాలి అంటే ఈ 3ని లక్ నెంబర్ అంటారు. లక్ అంటే అదృష్టం. ఈ 5ని ప్లానింగ్ నెంబర్ అంటారు. ప్లానింగ్ అంటే ప్రణాళిక వేసుకోవటం. ఈ 6ని మనీ నెంబర్ అంటారు. అంటే డబ్బుకు సంబంధించింది. ఒక మనిషికి ఈ 3 ఉంటేనే అతని లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మరి బై బర్త్ పుట్టుకతో ఇవి లేవు ఇందులో. అదే ఇతన్ని చైల్డ్గా ఉన్నప్పుడు గనక మన దగ్గరకు తీసుకొస్తే ఆ పెట్టే పేరులో ఇవి లేవు కాబట్టి వీటికి సంబంధించిన లెటర్స్ అంటే 3కు సంబంధించి CGLS, 5కు సంబంధించి EHXHN, 6కు సంబంధించి UVW ఈ లెటర్స్తో అతని నేముని చేయటం జరుగుతుంది. అందుకే ఇప్పుడు పేరెంట్స్ కూడా వారి పిల్లలకి ఏం చేస్తున్నారంటే మన లైఫ్ అంటే ఎలాగో అయిపోయింది, మన పిల్లల లైఫ్ అయినా బాగుండాలి అంటే మనం కష్టపడేది పిల్లల కోసమే కదా. అందుకని ఇప్పుడే నేమ్ కరెక్షన్ చేయించడం అనేది పిల్లలకి చేస్తున్నారు. అదే ఈ పర్సన్ కనుక చిన్నప్పుడే నేము డిసైడింగ్ న్యూమరాలజీ ప్రకారం జరిగి ఏవైతే లోపించాయో వీటిని గనక ఆ లెటర్స్ని గనక అందులో పెట్టగలిగితే డెఫినెట్గా ఇతనికి ఆ యొక్క నెగిటివ్ ప్రభావం నుంచి తప్పుకునేవాడు. ఇప్పుడు 3 లేకపోవటం వల్ల ఏమవుతుంది ఈ పర్సన్కి అంటే అదృష్టం ఉండదు. అదృష్టం ఉండదు కాబట్టి అతను ఏ పని చేయాలన్నా ఆ పని గురించి విపరీతంగా కష్టపడాలి, బాగా హార్డ్ వర్క్ చేయాలి. అంత హార్డ్ వర్క్ చేసినా కూడా ఆ పని అవుతుందో లేదో అంటూ చివరి వరకు టెన్షన్గా గడపాల్సి వస్తుంది. ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది ఇది లేకపోవటం వల్ల. అదే మనం దానికి సంబంధించిన CGLS గనక నేములో సరైన ప్లేస్లో పెట్టగలిగితే ఖచ్చితంగా ఈ నెగిటివ్ పోయి అతను ఏ పనైనా కొంచెం చేయగానే మొత్తం ఫలితం అతనికి వచ్చేలాగా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ 5 లేకపోవటం వల్ల ప్లానింగ్ ఉండదు. అతను ఏది ప్లాన్ చేసుకున్నా అది ఫెయిల్ అవుతుంటుంది. ఏ పని మొదలుపెట్టినా అది సక్సెస్ అవ్వదు. అదే ఈ 5కు సంబంధించి కనుక మన EXHNలో ఈ లెటర్స్ కొన్ని ఆయా స్థానాల్లో పేర్లు పెట్టగలిగితే అది న్యూట్రల్ అయిపోతుంది, మంచి రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 6కు సంబంధించి UVW. ఈ 6 లేకపోతే ఏమవుతుంది? అతని చేతిలో డబ్బు నిలవదు. అంటే అతని చేతిలో కత్తెరలు ఉన్నాయరా అంటారు పెద్దోళ్ళు. అంటే అర్థమైంది అతనికి 6 లేదు. ఎంత డబ్బని ఇవ్వండి దానికి మించిన ఖర్చు ఎదురు చూస్తుంటది. సో ఈ 6 ఉండటం వల్ల ఏమవుతుందంటే అతని చేతిలో ఎప్పుడు డబ్బు ఉంటుంది. అతను పని చేసినా చేయకపోయినా ఉంటుంది. పని చేయకపోతే డబ్బు ఎలా ఉంటుంది అంటే ఈ 6తో కనుక పుట్టారనుకోండి వాళ్ళు పుట్టుకతోనే ధనవంతులుగా పుడతారు, లేదా ఒక బిజినెస్ మ్యాన్ కుటుంబంలో పుడతారు. మరి వాళ్ళు చేసే బిజినెస్ వాళ్ళు చేసే వ్యాపారానికి సంబంధించిన డబ్బులన్నీ అతని దగ్గరే ఉంటాయి కదా. అది ఎప్పుడు డబ్బులు ఉన్నటువంటి లేదు. ఒకవేళ పేదవారిగానే పుట్టారనుకోండి అప్పుడేం చేస్తుంటారు వాళ్ళు చిట్టీలు వేయటాలు ఇలాంటివి చేస్తుంటారు. అంటే అందరి డబ్బులు అతని దగ్గరే ఉంటుంటాయి. అట్లా ఎవరో ఒకరి డబ్బులు ఎప్పుడు అతని చేతిలో ఉంటాయి అన్నమాట. ఇది 6. సో ఈ 3, 5, 6లు ఏమీ ఇతనికి లేవు కాబట్టి ఇప్పుడు ఇతనికి నేమ్ మనం సెట్ చేయాలంటే ఖచ్చితంగా 3, 5, 6లకు సంబంధించిన CGLS, EXHN, UVWని కంపల్సరిగా పెట్టాలి. వీరిది వృశ్చిక లగ్నం కాబట్టి ఇతని పరిస్థితి ఎలా ఉంటుందంటే ఊహాబలము, అనుకరణ, ఒకసారి ధైర్యంగా ఉండటం, మరోసారి పిరికితనం కలిగి ఉండటం ఉంటుంది. తర్వాత సామాన్యంగా ఇతరుల యొక్క మార్గాలు వీరికి నచ్చవు. ఏదైనా విషయం రాగానే దాన్ని కాదనట, ఎదురించుట అనేది వీరి తత్వం. అవకాశం దొరికినప్పుడల్లా నీతులు బోధిస్తూ ఉంటారు. వీరు ఎక్కువ కాలం ఒంటరిగా ఉండలేరు. ఒకవేళ ఒంటరిగా ఉండాల్సి వస్తే అలా ఉన్న సమయంలో వారికి వారే హాని కలిగించుకుంటూ ఉంటారు. వీరు ఏది చేసినా అతిగా చేస్తారు. అనారోగ్యం కలుగునంత వరకు శ్రమ పడతారు.
అదే మరలా ఖర్చు పెట్టడం మొదలు పెడితే విపరీతంగా ఖర్చు పెట్టి ధనముని టయాన్ని పోగొట్టుకుంటారు. దాన ధర్మములందు ఆసక్తి ఉంటుంది. అయితే అపకారం చేసిన వారిని మన్నించడం కూడా వీరికి ఉంటుంది. అయితే వ్యవహార జ్ఞాన లోపం అనేవి, తెలివితేటలు తక్కువగా ఉంటాయి. అంటే కొంచెం తెలివి తక్కువగా మాట్లాడడం, తేలిక కోపగించుకోవటం అనేవి వీరి లక్షణాలు ఉంటాయి. ప్రతి పని యందు కూడా నిష్కర్షమైన అభిప్రాయాలను తెలియజేస్తారు. వీరి జీవితంలో మొదటి భాగం కంటే రెండో భాగం నందు మాత్రమే అభివృద్ధికరంగా ఉంటుంది. అయితే వీరి మాటలు సూటిగాను, హృదయ నిర్దాక్షిణ్యంగాను, దయాహీనులుగాను కనిపిస్తారు. కానీ పరోపకార పారాయణం కూడా వీరి యందు అంతర్గతంగా ఉంటుంది. వీరి ఊహాశక్తి లోతైంది, కానీ స్వభావం మాత్రం స్థిరం లేనిది. 30 సంవత్సరాల్లోపు వీరు తీరని కష్టాలు అనుభవిస్తారు. ఆ తర్వాత క్రమక్రమంగా అభివృద్ధిలోకి వస్తారు. వీరికి తండ్రితో కానీ సోదరులతో కానీ వైరం ఉంటుంది. గర్వము వలన, తీవ్ర సంభాషణ వలన వీరు నష్టపోయి నిర్ధనులవుతారు. వీరికి భయం అనేది ఉండదు. ఏది చేసినా, మంచి చేసినా చెడు చేసినా చాలా డేరుగా చేస్తారు. ఇక వీరు 17వ తేదీన పుట్టారు. 1 + 7 8. ఇక్కడ 1 8 7 8 1 7 మూడు యాంటీలే. 1 7 డెడ్ యాంటీ కాంబినేషన్, 1 8 7 8 మామూలు యాంటీ కాంబినేషన్. సో మూడు యాంటీ కాంబినేషన్స్. 1 అంటే సూర్య సంఖ్య, 7 అంటే కేతు. మరి ఇక్కడ సూర్య సంఖ్య కేతు సంఖ్య కలిస్తే వచ్చేటువంటి శని సంఖ్య ఇది. సో ఇక్కడ యాంటీ కాంబినేషన్సే అన్నీ ఉన్నాయి. అయితే ఇది ఒక హాట్ నెంబర్ అని చెప్పొచ్చు. జీవితంలో వీరికి ఏది సులువుగా లభించదు. ప్రతి దానికి విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది. అయినప్పటికీ ఎప్పుడూ వరీగానే ఉంటుంది. వీరి లైఫ్లో చాలా విషయాలు సడన్గా జరుగుతాయి. వీరు ఇతరులను నమ్మి సులువుగా మోసపోతారు. అయినా సరే మంచి హార్డ్ వర్క్తో విజయాన్ని సాధించగలుగుతారు. అయితే ఈ డేట్లో పుట్టిన వాళ్ళలో కొంతమంది బాగా ఓవర్ కాన్ఫిడెంట్తో వచ్చిన అవకాశాలన్నీ దుర్వినియోగం చేసుకుంటారు, తర్వాత బాధపడతారు. వీరిలో ఎక్కువ మంది, ఈ డేట్లో పుట్టిన వాళ్ళలో ఎక్కువ మంది పెళ్లిళ్ళు పెద్దల ఒత్తిడి మేరకే జరుగుతాయి. నరేంద్ర మోడీ గారు, జయసుధ గారు, రోజా గారి వంటి ప్రముఖులు ఈ తేదీలో జన్మించి సక్సెస్ అయిన వాళ్ళే. ఇక వీరిది సూర్యమానం ప్రకారం వృశ్చిక రాశి అవుతుంది. సో దీని ప్రకారం వీరి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, వీరు ఒకరి మీద ఆధారపడినంత కాలం ఎదగలేరు. తన కాళ్ళ మీద తను నిలబడగానే మంచి అభివృద్ధిని చూస్తారు. వీరి ఫ్యామిలీ లైఫ్ అస్సలు బాగుండదు. శత్రువులు మరియు వీరి గురించి చెడుగా చెప్పుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అనుకోని విధంగా వీరికి ఆపదలు, చేయని తప్పుకు అపనిందలు భరించాల్సి వస్తుంది. వీరందరికీ ఉపయోగపడతారు, కానీ ఎవరూ కూడా వీరికి ఉపయోగపడరు. వీరికి ప్రేమ వ్యవహారాలు బెడిసి కొడతాయి. వీరు ఎవరినైతే నమ్ముతారో వారే వీరికి శత్రువులు అవుతారు. వీరికి సరైన జీవిత భాగస్వామి లభించరు. వీరు ఒకరి అదుపు ఆజ్ఞల్లో ఉండాల్సినటువంటి పరిస్థితులు వీరికి తారసపడతాయి. కమలహాసన్ గారు, ఐశ్వర్య గారు, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, యండమూరి వీరేంద్రనాథ్ గారు, నయనతార గారు, షారుఖ్ ఖాన్ గారు, పి సుశీల గారు, అనుష్క గారు, వీరంతా కూడా ఈ యొక్క రాశిలో జన్మించి సక్సెస్ అయిన వారే. ఓకే, మరి వీరికి నేమ్ టోటల్గా ఏముండాలి?